మేమైతే ఈరోజు ఫుల్ పార్టీకి పోతున్నాం. మాతో పాటు అయితే మైత్రి ఒకటి, విక్రమ్ ఒకటి, మేము ఒకటి, 3 బండ్లు అయితే కలిసిపోతాం. మణి గారు అద్దాలు పెట్టుకొని చూడండి. ఇక గీతం కాలేజ్కి వచ్చేసినాం. గీతం కాలేజ్ నుంచే మన పికప్. మోహనన్న కాలేజ్ అయితే వస్తుంది ఈరోజు. మోహనన్న కాలేజీలో ఉన్నాము. చూడండి ఇక్కడ సింహాచలం పైకి అయితే వెళ్తుంది. మా మణి గారు కూడా కొంచెం వైజాగ్ చదువుకున్నారు. అగో బ్రిడ్జి కనబడుతుందా పైన? బా లారీలు కనబడుతున్నాయి చూడు. కనబడా? అదే అండి, అదే 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 కన్ఫర్మ్. ముగ్గురం కలిసి వస్తున్నాం కాబట్టి తోలినట్టు అనిపిస్తలేదు బండి. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 1 అవుతుంది. మేమైతే ఈరోజు ఫుల్ పార్టీకి పోతున్నాం. ఫుల్ పార్టీ ఎవరంటే స్టూడెంట్స్ అంట గీతం యూనివర్సిటీ నుంచి. మాతో పాటు అయితే మైత్రి ఒకటి, విక్రమ్ ఒకటి, మేము ఒకటి, 3 బండ్లు అయితే కలిసిపోతాం. పక్కన మైత్రి వాళ్ళు ఉన్నారు. మైత్రి వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇగో మాతో పాటు మైత్రి ట్రావెల్స్, మేము ఒకటి, విక్రమ్ ఒకటి. హాయ్ చెప్పండి. ఈ రోజు అయితే మేము అందరం కలిసి అయితే ఫుల్ పార్టీకి వెళ్తున్నాము. మాతో పాటు చిట్టిబాబు, శివ మైత్రిలో, తర్వాత విక్రమ్ ట్రావెల్స్ కూడా ఉంది, అది కూడా తీసుకుందాం. మేము ముగ్గురం కలిసి ఒకటే పార్టీకి వెళ్తున్నాం హైదరాబాద్. చూడండి వీడియో గురించి ఆగినాం, వెళ్తున్నాం ఇప్పుడు. మా మణి గారు అయితే డ్రైవ్ చేస్తున్నారు. పికప్ చేసిస్తారు, వెళ్ళిపో. రైట్ రైట్ కే మేము రుషికొండ రోడ్ లో అయితే పోతున్నాం. ఫుల్ పార్టీ అయితే అక్కడ ఏదో రీసెర్చ్ సెంటర్ ఉంది, అక్కడ ఇచ్చిన లొకేషన్ పెట్టా బాబా. మా మణి గారు అద్దాలు పెట్టుకొని మణి గారు ఫుల్ సాంగ్. ఇంకా జూ పార్క్, వైజాగ్ లో జూ పార్క్. కానీ రుషికొండ బీచ్ రోడ్ సూపర్ ఉంటుంది. ఇది ఎంత నీట్ గా ఉంటుంది చూడండి, బాగుంటది రోడ్ అయితే. మా గీతం కాలేజ్ అని వస్తుంది అనుకుంటా. గీతం కాలేజేనా వచ్చేది లొకేషన్? గీతం యూనివర్సిటీ అని వచ్చింది. అదో ముంగట విక్రమ్ కూడా. విక్రమ్, మైత్రి, రమణ 3 బండ్లు అయితే బుక్ చేస్తారంట. అంతా రైట్ సైడ్ అంతా సముద్రం, బీచ్ ముంగట రుషికొండ బీచ్. ఫైనల్ గా అయితే గీతం కాలేజ్కి వచ్చేసినాం. గీతం కాలేజ్ నుంచే మన పికప్. ఎక్కడన్నా అనుకున్నాం. మా మోహనన్న ఉంటాడు ఇలా, మోహనన్న ఫోన్ చేయాలి. మోహనన్న మీ గీతం కాలేజ్కి వచ్చినామని. లెఫ్ట్ ఇక్కడ పెట్టండి, చూద్దాం లోపల తోలుతాడా లేదా. మనం ఇప్పుడే గీతం యూనివర్సిటీకి అయితే ఎంటర్ అయినాము. అదే మా మోహనన్న కాలేజీకి అయితే వచ్చినాం ఈరోజు. మోహనన్న కాలేజీలో ఉన్నాము. అన్నా చెప్పన్నా, గట్టిగా కనిపించండి. మీరు ఎక్కడ అనకాపల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి కనిపించి మీరే తోలుతున్నారు. ఈ వ్లాగ్ లో మన మోహనన్న కూడా వచ్చేసిండు. వెనకాల మా బస్సు వస్తుంది, మేము పోతున్నాం. ముంగట బస్సు అయితే యూటర్న్ అయిపోతుంది. ఇప్పుడే పాస్లు అయితే అయిపోయినాయి, బయలుదేరుతున్నాం. మేము గీతం యూనివర్సిటీ నుంచి అయితే బయలుదేరుతున్నాం. మా బస్సు వెళ్తుంది. ఇగో మా మోహనన్న హాస్పిటల్, గీతం హాస్పిటల్. మా బస్సు చూడు ఎట్లా వస్తుంది. పులి ఎండాడ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎండాడ దాకా వచ్చినాం. వచ్చా ఇట్లా మిటల్లో ముంగడ విక్రమ్ పోతుంది, వెనక మైత్రి ఉంది. హనుమంత్ వాక నుంచి రైట్ కొట్టేస్తాం. సింహాచలం సెంట్రల్ జైల్ పోతుందా. మెల్లగా ట్రాఫిక్ ఆగింది. ఇగో ఇదే హనుమంత్ వాక. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుంటాం. ఇది వచ్చేసి మన సింహాచలం జైల్ రోడ్ పోతుంది. ఇది ఇంతకుముందు మేము 11లో అయితే ఇక్కడ పార్కింగ్ చేసేది ఈ రోడ్లో. ఇది అదే రోడ్డు, BTRT రోడ్ ఏదో అంటారు. ఇది చాలా మారిపోయింది.
ఇక్కడ 2011లో అయితే ఇక్కడ బస్ పార్క్ చేసేది మేము. మళ్ళీ అది వస్తున్నాం, ముంగడ పోతే జైలు ఉంటది. ఎంత మారిపోయిందంటే మొత్తం ఒక సిటీ లాగా తయారైపోయింది. ఎండాడ, ఇది ఎండాడ ఏదో అంటారు కదా, హరిలోవా అంటారు అనుకుంటా. ఇది చాలా బాగా అయితే ఇది. మా పార్కింగ్ వచ్చేసి లేదండి, ఇగో ఈయన్నే ఆ ముంగట పార్క్ ఉంటుంది ఒకటి. అవో ఈయన్నే రైట్, ఇదే ఆ ముంగట పార్క్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ రైట్, ఇగో ఇది గవర్నమెంట్ స్కూల్. పక్కా గుర్తు, ఇది బండ గుర్తు. ఇగో ముంగట పార్క్ అది. ఓకే వచ్చేసిన. స్మైల్. ఇది హనుమంత్ వాక నుంచి అయితే పెందుర్తికి వెళ్తుంది రోడ్డు. సింహాచలం, పెందుర్తి, అనకాపల్లి వరకు వెళ్తుంది. ఈ రోడ్లో అయితే వెళ్తున్నాం మనము, ఎందుకంటే ఫుల్ పార్టీ కదా. పార్టీని పికప్ చేసుకొని అయితే మేమైతే వయా ఖమ్మం వెళ్తాం. మళ్ళీ నైట్ అంతా ఖమ్మం రోడ్ చేయిస్తా మీకు. అగైన్ వన్స్ మోర్ ఖమ్మం అంట. మా మణి గారు ఫుల్ ఖుషీలో ఉన్నాడు ఇవాళ. ఎందుకు అని ఫోన్ చేసిన అట్టు బండి పెట్టు బండి తీయన్నట్టే ఉంది మాకు ఇప్పుడు. చూడండి ఇక్కడ సింహాచలం పైకి అయితే వెళ్తుంది. చూపిస్తాను కదా సింహాచలం. మనమైతే స్టేట్ వెళ్తాం. ఇవన్నీ సింహాచలం పోయే బస్సులు అనమాట, పైకి ఎక్కేటి. పైన ఉంటుందండి. సింహాచలంకి అయితే వచ్చేసినాం. తర్వాత పెందుర్తి అయితే వెళ్తుంది. రైట్ తీసుకుంటున్నాం. ఇంకోటి హైవే ఎక్కుతుంది అనుకుంటా ఇది. ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ నుంచి రైట్ కొడితే అనకాపల్లి వెళ్తుందంట. మా మణి గారికి తెలిసిపోయింది, రూట్ అర్థమైపోయింది. మా మణి గారు కూడా కొంచెం వైజాగ్ చదువుకున్నారు. మేము రైట్ కానీ కమిట్మెంట్ అయిపోయినాము. మీ గెస్ కరెక్టే అయిపోయిందండి. రైట్కి వెళ్తున్నా చూడండి. ముంగట హైవే వచ్చేది. మనం ఇలా వెళ్ళామండి, అరకుకి ఇలా వెళ్ళాం. ఇగో ఈ రోడే. పెందుర్తి అయితే దాటినాం. అనకాపల్లి వెళ్తాం అనుకుంటా. అనకాపల్లి ఏమో మా విక్రమ్ వెళ్తుంది. ఆ విక్రమ్ వెనకాల వెళ్తున్నామండి. ఇది ఎక్కడో అనకాపల్లి ఊర్లోకి వెళ్తాంటున్నాం మనం. ఇది హైవే వచ్చిందండి ముంగడ. హైవే వచ్చింది ముంగట. హైవే అగో బ్రిడ్జి కనబడుతుందా పైన? లారీ కనబడుతుంది. కనబడా? అదే అండి, అదే రేవా అదే. లోపల నుంచి అయితే వచ్చి ఇక్కడ హైవేకి అయితే కలిసినాము. పినగాడి అంట, పినగాడి, వేవకుంట, మొగలిపుర. మా విక్రమ్ అయితే ముంగట వెళ్ళిపోయిండు. మేము ఆయన పట్టుకోవాలి ఇప్పుడు. అదేనా అండి? కన్ఫర్మ్. ఈ హైవే అయితే ఎక్కినాం ఇప్పుడే. ఈంచెలు తొక్కొచ్చులే కానీ మాకు మూడు పనుల గొలుసు లంకే కలిగింది అన్నట్టు. 3 పనులు కలిసి వెళ్ళాలని మేడం చెప్పారు. అందుకనే ఇక ముగ్గురం కలిసి వెళ్తాం మెల్లగా. వచ్చాము రింగులో. రింగు కనబడుతుంది అనకాపల్లి. ప్రతిరోజు ఆ రింగ్ అయితే తిరుగుతాము. ఈరోజు అయితే రింగు తిరగకుండా డైరెక్ట్ వెళ్తున్నాం. మోనన్నా 6 లైన్స్ ఎక్కి అదే అనకాపల్లి రింగు. ఫైనల్గా అయితే అనకాపల్లికి అయితే ఏరినాం. టైం 5 అవుతుంది. ఏముంది మా పాయింట్కి దీనికి 2 గంటల డిఫరెన్స్ ఉంది. 1.5 గంటన్నర. 5 గంటలకు మేము రామటాకీలో బయలుదేరేటోళ్ళం. 5 గంటలకు అనకాపల్లిలో ఉన్నాం. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. నేను రెస్ట్కి వెళ్ళిపోతా. మా మణి గారు చూసేసుకుంటారు మొత్తం, ఇక వేసేసుకుంటారు. చెప్పండి అలాగే మణి గారా. రోడ్లను, లారీలు, తార్ రోడ్లు చూసుకొని
జాయిగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత అండి మళ్ళీ మేము రెండో భాగం ఎక్కుతామండి. రెండో భాగం ఫస్ట్ భాగం అయితే మణిగారు తోలేస్తారు, రెండో భాగం మళ్ళీ నేను ఎక్కుతాను, మళ్ళీ మూడో భాగం మణిగారు వచ్చేస్తారండి. అయిపోద్దండి. చూసారు కదా, పెందుర్తి నుంచి సింహాచలం నుంచి ఇట్లా అయితే వచ్చినాం మనము. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఖమ్మం రోడ్లు దేవరపల్లి ఎంట్రీ కాగానే మీకు వ్లాగ్ అయితే తీస్తా. రాత్రి తీసినాను, సేమ్ మళ్ళీ రిటర్న్ అలాగే తీస్తా. చూద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వ్లాగ్ని అయితే చూడండి. మా మణిగారిని చూడండి ఫస్ట్. మణిగారు చాలా రోజులు అయింది వీడియోలలో రాక. అక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మళ్ళీ ఖమ్మం రోడ్కి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడే దేవరపల్లి దగ్గర కిందికి దిగినాము, రైట్ తీసుకుంటాం. అగో మా ముంగట మైత్రి పోతుంది, వెనకాల విక్రమ్ ఉంది, మధ్యలో నేనున్నా. ఈ 3 బండ్లు అయితే ఒకటే దగ్గరికి. వీళ్ళందరిని తీసుకొని అయితే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ తీసుకొని వెళ్తున్నాం. ఖమ్మం రోడ్లో అయితే జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూద్దాం, మీ బ్లాగ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. టైం అయితే 10:24 అయింది. కొయ్యలగూడెంకి అయితే వచ్చినాము. చూడండి, ముంగడ మైత్రి, విక్రమ్, 3వ బండి కింద నేనున్నా. ఖమ్మం రోడ్లో అయితే వెళ్తున్నాం, చెప్పాం కదా. 3 కలిసే వెళ్తున్నాం, కలిసే వెళ్దామన్నారు, అందుకనే ముగ్గురం కలుసుకొని వెళ్తున్నాం. ఇప్పుడే జంగారెడ్డిగూడెంకి అయితే వచ్చినాం. జంగారెడ్డిగూడెం టైం అయితే 10:37 అవుతుంది. జంగారెడ్డిగూడెం బైపాస్లో ఉన్నాం, వెళ్తున్నాం మెల్లగా. ఈ రోడ్ అయితే చూసారుగా, సింగల్గా ఉంటుంది, తెలుసు ఎట్లా ఉంటుందో. ఇప్పటి వరకు మంచి ముగ్గురం కలిసి వస్తున్నాం. జంగారెడ్డిగూడెం బైపాస్లో ఉన్నాం మనం ఇప్పుడు. తెలిసి ఆర్టీఏ బార్డర్ దగ్గరకు వచ్చినట్టున్నాం. ఎన్నే రోడ్ బాగాలేకుండా రాత్రి. ఆర్టీఏ చెక్ పోస్ట్ తెలంగాణ. చూద్దాం ముంగట. ఇప్పుడే ఆంధ్ర నుంచి తెలంగాణకు అయితే వచ్చినాము. నిలుగుమిల్లి అంటారు అనుకుంటా, ఇది బార్డర్. ఈ నుంచి వెళ్ళి ఇక మన తెలంగాణ మొత్తం, తెలంగాణ స్టేట్ అన్నట్టు. అశ్వరావుపేటకి అయితే వచ్చినట్టున్నాం మనం. ఇప్పుడు అశ్వరావుపేటలో ఉన్నాము. ముంగడ లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం, స్ట్రేట్ వెళ్తే అశ్వరావుపేట బస్ స్టాప్కి వెళ్తుంది. హైదరాబాద్ లెఫ్ట్, వరంగల్ లెఫ్టే ఉన్నది. ముంగడ చూడండి, కేవీఆర్, పూరి జగన్నాథ్, కేవీఆర్, విక్రమ్, మనము, మన వెనుక మైత్రి, ఇంకోటి మోజో కూడా ఉన్నది మన వెనుక. అన్ని బస్సులన్నీ అయితే దగ్గర అన్నీ 4, 2, 6 అన్నీ కలిసి వెళ్తున్నాం. చూసినాం కదా, అశ్వరావుపేట దాటినాం. 20 కిలోమీటర్స్ అయితే ఇది ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది. బాగుంటుంది అన్నట్టు ఇది. ఎందుకంటే డేలో ఎట్లుంటుందేమో కానీ నైట్లో సూపర్ ఉంటుంది. చూడండి, నైట్ కొబ్బరి చెట్లు, ఇక్కడ చెట్లు కిందికి ఉంటాయి. ముంగడ మైత్రి, మోజో ఉంది. పామాయిల్ ఫ్యాక్టరీ అశ్వరావుపేట. మందలపల్లి ఎక్స్ రోడ్ అంట ఇది. ఎక్కడెక్కడ పోతుందో చూద్దాం. మందలపల్లి ఎక్స్ రోడ్ అంటే హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం, ఏలూరు 70. ఏలూరు వెళ్తుంది లెఫ్ట్కి, ఏలూరు. సత్తుపల్లి అయితే ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ఊరు వచ్చేసి దూరం కూడా కనిపిస్తుంది. మనం సత్తుపల్లి దగ్గరకు అయితే వచ్చినాం. టైము 11:50 అవుతుంది. సత్తుపల్లి ఊర్లో అయితే ఉన్నాం. చూడండి, ట్రాఫిక్ ఎక్కువనే ఉంది కొంచెం. సత్తుపల్లి విలేజ్. సత్తుపల్లి అయితే దాటేస్తున్నాం మనం. సత్తుపల్లి ఇదంతా ఓపెన్ కాస్ట్ మైనింగ్. అది బొగ్గు తీస్తారన్నాడు. ఓపెన్ కాస్ట్ మైనింగ్, కిష్టవరం మైనింగ్ ఏదో ఉంటుంది ఇది. చూడండి మొత్తం
అంతా ఓపెన్ కాస్ట్ మైనింగ్ బొగ్గు. అంతా నల్లగా ఉంటుంది రోడ్ అంతా చూడండి. ఫైనల్గా అయితే తల్లాడకు వచ్చేసినాం. రైట్ సైడ్ పోతే భద్రాచలం అవ్వదు, మనం స్ట్రేట్ వెళ్ళిపోతాం. తల్లాడ తర్వాత వైరా ఖమ్మం అంతే. కల్లూరుకి అయితే వచ్చినాం మనము. కల్లూరు హైదరాబాద్ వచ్చేసి 200 చిల్లర ఉంది. కల్లూరు జంక్షన్లో ఉన్నాం. ముంగడైతే కల్లూరు ఊరు ఉంటుంది. టైం అయితే 11 అవుతుంది. వైరాకి అయితే వచ్చేసినాం. మనం వైరాలో ఉన్నాం, తెలుసు కదా వైరా. లెఫ్ట్ అయితే జగ్గపేట్, స్ట్రేట్ అయితే ఖమ్మం. ఇంకా ఖమ్మం వచ్చేసి మనకు సూర్యాపేట, వరంగల్, విజయవాడ. ఖమ్మం అయితే స్ట్రేట్ ఉంది. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉందో. ఇంకా ఖమ్మం అయితే 24 కిలోమీటర్లు ఉంది. మధుర 33. ఫైనల్గా అయితే 1:07 అవుతుంది టైము. ఖమ్మం అయితే వచ్చేసినాం. ఇక మైత్రి ముంగట ఉంది. 1 గంటకైతే ఏరినాం. మామూలుగా అందరం ఒక్కటే కలిసి వస్తున్నాము, మంచిగా ఒక్క లెవెల్గా కలుసుకుంటూ వస్తున్నాం. కానీ ట్రాఫిక్ అయితే జర హెవీగా ఉన్నది. ఎందుకంటే ఆ రూట్ మొత్తం ఇటే మలిపిండి కాబట్టి ఆపోజిట్ కానీ మన సైడ్ కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ని చూసుకుంటూ బండి తోలాల్సి వస్తుంది. జర్ర ఈ ఖమ్మం బైపాస్ ఎక్కినామంటే మళ్ళీ రోడ్డు ఫ్రీ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. 1:10 అయితే అవుతుంది టైము. ఖమ్మంలో అవుతున్నాం మనం. ఖమ్మం సిటీ ఇది ఎంట్రన్స్. చూడండి ఇదంతా ఖమ్మం సిటీ. ఖమ్మం మెయిన్ సిటీలోకి అయితే వచ్చేసినాం. ఖమ్మం సిటీ ఇది పెద్దగానే ఉంటుంది. ఇంత డెవలప్ అయిపోయింది ఆ ఖమ్మం సిటీ. ఫుల్ డెవలప్ అయిపోయింది ఖమ్మం. లెఫ్ట్ సైడే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అనుకుంటా. లెఫ్ట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్. లెఫ్ట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. మనం జర్ర రౌండ్ కొట్టాలి అంతే. ఈ రౌండ్ కొడితే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, పాత బస్ స్టాండ్. ఎందుకంటే ఇక నైట్ 1 గంట అయింది కదా, అందుకే సిటీలోకి వెళ్ళి ఫ్రీ ఉంటుందని వచ్చేసాం. బైపాస్ అయితే మొత్తం తిరిగి రావాలి, ఇది ఎట్లా ఫ్రీ ఉంటుందని ఇటు వచ్చేస్తున్నాం మనం. ఖమ్మం సిటీ అయితే దాటేసినాం. ఇక్కడ చూడు ఇగో ఇదే రౌండ్. ఈ రౌండ్లో మనము వెళ్ళేటప్పుడు అయితే అటు రైట్ తీసుకొని అయితే వెళ్ళినాం బైపాస్లో. ఇప్పుడైతే సిటీలోకి వెళ్ళి వచ్చేసినాం కాబట్టి తొందరగా వచ్చేసినాము. టోల్ రోడ్ అయితే సూర్యాపేట 51 ఉంది, హైదరాబాద్ 185. టోల్ రోడ్ అయితే దొరికింది మనకు. ఈ రోడ్ అయితే సూర్యాపేట వరకు అయితే సూపర్ ఉంటుంది, మనకు ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు మంచిగానే. ముంగట మైత్రి ఉంది. ఇక మైత్రి అన్న ఖమ్మం గల్లీలు రోజు తిరుగుతారు అనుకుంటా. ఆయన వెనకనే మేము కూడా వచ్చినాం. వెనక విక్రమ్ ఉన్నది. చూసినా ముగ్గురం కలిసి వస్తున్నాం కాబట్టి తోలినట్టు అనిపిస్తలేదు బండి. మంచి ఇంట్రెస్టింగ్గా తోలుకుంటూ వస్తున్నాం. మళ్ళీ మేము కూడా మళ్ళీ ముగ్గురం ఆడనే బిట్టు మారుతాం. ఇప్పుడే సూర్యాపేటకి అయితే వచ్చినాం. అక్కడ హైవేలో పోతే మళ్ళీ యూటర్న్ దీని దాకా రావాలని చెప్పేసి అయితే ఇక్కడైతే వచ్చేసినాము. చూద్దాం, ఇట్లనే వెళ్ళిపోదాం, ఏం చేస్తాం. ఎందుకంటే మళ్ళీ యూటర్న్కి ఇందాక రావాలి, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో. ఎందుకని డైరెక్ట్ శివ్యంల నుంచి లెఫ్ట్ కొట్టి
సూర్యాపేట బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం పాత రోడ్లో. ఫైనల్గా అయితే సూర్యాపేట అయితే చేరినాం. టైం అయితే 2 అయింది. ఎట్లయినా లేట్ అయినా నడుస్తుంది, 1 గంట చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు హాయ్ చెప్పు. మా ప్రసాద్ బాబు ఇవాళ హాయ్ చెప్పిండండి, చాలా రోజులు. టైం అయితే 2:30 అయింది. సూర్యాపేట అయితే దాటి నగరకల్ టోల్గేట్ దగ్గర ఉన్నామండి. ఖమ్మం రోడ్లో వచ్చాం కదా. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. నేను రెస్ట్లోకి వెళ్ళిపోతున్నా. మా మణి గారు ఇప్పుడే ఫ్రెష్గా ఏమంటే బండి ఏ రూట్లో వచ్చిందో తెలుసా? ఏం తెలియదు. ఏమొచ్చింది, ఎలా వచ్చింది అవేం అడగవద్దు. నేను ఎక్కుతున్నానా, తోలుతున్నానా, పోతుందా, అంతేనా? అంతే అంతే. ఓకే రైట్. బాయ్. థమ్స్ అప్ రైట్. అందరికి బాయ్ బాయ్ చెప్పండి ఇక.